హాయ్ ఫ్రెండ్స్, కంద పచ్చడి చేద్దామండి. ఇందులో 2 ముక్కలతో మాత్రమే కంద పచ్చడి చేశానండి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు. వీటిల్లో వేస్తే కంద దురదరాదంట. ముందు అందులో వేసి తర్వాత మంచినీళ్ళతో కడుక్కోండి. తర్వాత అందులో కల్లు ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ముక్కల్ని ఇలా 3 వంతుల పాటు ఉడకనివ్వండి. తర్వాత ఒక బాణల్లో ఒక గరిటె నూనె వేసి ఒక 10-12 ఎండుమిర్చి మీ కారానికి సరిపడా వేసి వేయించుకోండి. తర్వాత ఇంకొక గరిటె నూనె వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, చిన్నులపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వండి. అన్నీ సిద్ధం చేసుకున్నామండి. 4-5 రబ్బల చింతపండు పట్టిద్ది. ముందే నానబెట్టి పక్కన ఉంచుకోండి. తర్వాత చిన్నులపాయలు, జీలకర్ర, కల్లుప్పు, ఎండుమిర్చి, చింతపండు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత చింతపండులో నీళ్లు వేసి ముందుగా ఉడకబెట్టిన కంద ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. అంతే, సింపుల్గా కంద పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను చేయటం కూడా ఇదే మొదటిసారి. చాలా టేస్టీగా ఉందండి. తాలింపుతో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది.